నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మాజీ ఐపీఎస్ అధికారి భార్య అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఇది ఒక నేపాల్ గ్యాంగ్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యారు అనే వార్త వింటున్నాము. అయితే దీని మీద సజ్జనార్ కూడా మాట్లాడారు. అసలు ఈ కేసు డీటెయిల్స్ ఏంటి, ఎలా సెక్యూరిటీ ఉన్న ఇంట్లో కూడా వాళ్ళు ఎలా ప్రవేశించగలిగారు, ఎలా హత్య చేశారు, అలాగే అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, సో ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే సెక్యూరిటీ ఉన్న ఇళ్లలోనే చేస్తే అసలు సామాన్యుల పరిస్థితి ఏంటి అని. సో ఇది మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆ కేసు డీటెయిల్స్ ఏంటి, నిందితులు దొరికారు, అసలు ఎట్లాగా అంత రెక్కీ చేసి చంపగలిగారు? వినయ్ రంజన్ రే అంటే ఆయన పేరు. ఆయన 1986 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసరు. 2019లో డీజీ లేదా డీజీపీ ర్యాంకులో ఆయన రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ప్రశాసన్ నగర్, ఫిల్మ్ నగర్ దగ్గర ఉంటుంది. అది ఎక్కువగా ఐపీఎస్ ఐఏఎస్ ఆ కాలనీ అది. అట్లాగే సినిమా వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ ఆఫీసులు కూడా ఉంటాయి. అక్కడ వీళ్ళు ఒక 3 స్టోరీడ్ బిల్డింగ్ లో ఉంటున్నారు. సో కింది ఫ్లోర్ లో వర్కర్స్ కి వాళ్ళకి ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ లో భార్య భర్త ఉంటారు. సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళకి 2 కూతుర్లు ఉన్నారు. 2 కూతుర్లు కూడా ఉంటారు. అయితే ఈ మధ్య ఈమె చూసుకోవడం కోసం వీళ్ళ తల్లి కూడా ఉండేది. వినయ్ రంజన్ తల్లి కూడా మొన్నటి వరకు ఉండేది. సో తల్లిని భార్యని చూసుకోవడం కోసం ఒక నేపాలీ ఆమె, కల్పన ఆమె పేరు, ఆమెని పెట్టారు. సో అయితే 2 నెలలకు ముందు తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన భార్య పేరు తనుజ. భార్యని చూసుకోవాలి కదా అని చెప్పి ఈమెని హెల్ప్గా పెట్టుకున్నారు, కంటిన్యూ చేసుకుంటున్నారు. ముందు తల్లి కోసం పెట్టుకున్నారు, భార్య కోసం కూడా బాగానే ఉంది కదా ఇంట్లో మనకి సెట్ అయింది అనేసి కంటిన్యూ చేస్తున్నారు. సో మొన్న ఏమైందంటే ఇతనికి హెల్త్ ఏదో ఇబ్బందులు వచ్చి బెంగళూరులో ఒక నేచురోపతి హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ప్రకృతి వైద్యం తీసుకొని వద్దామని ఆయన బెంగళూరు వెళ్ళాడు. సో ఈ కల్పన, ఈ ఇంటి నేపాలీ పని ఆవిడ ఎవరు ఉన్నారు, ఆమె ఒక ప్లాన్ వేసింది. ఆమెకి ఎవరో సర్కిల్ ఉంది బయట, ఈ నేపాలీ వాళ్ళు. ఆ నేపాలీ 2 కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంత దొంగతనాల అనుభవం ఉంది. వాళ్ళకి చెప్పింది ఇట్లా గోల్డ్ బాగుంది వాళ్ళ ఇంట్లో, ఆమె దగ్గరే ఉంటుంది గోల్డ్ ఎక్కువగా. సో మీరు కానీ వస్తే మనం గోల్డ్ ఎత్తుకోవచ్చు. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి నోట్ల గుట్లకి ఉక్కేసి మనం గోల్డ్ తీసుకొని పారిపోదాం అనేది ఫస్ట్ ప్లాన్ వేసుకున్నారు. ముందుగా వాళ్ళిద్దరిని పిలిపించి రెక్కీ చేశారు. అక్కడ ఎలా ప్రవేశించాలి, ఎందుకంటే సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి కాబట్టి మెయిన్ డోర్ గుండా రాకుండా పక్కన పార్క్ ఉంది, పార్క్ పక్కన గోడ ఉంటుంది, గోడ దూకి రావచ్చు, పార్క్లో సీసీటీవీ లేదు అనేది ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకొని నైట్ ముందు ఫోన్ చేసింది, ఒకసారి రండి అని. ముందు వచ్చారు, నైట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళారు. ఫస్ట్ టైం వచ్చి మొత్తం చూసుకున్నారు, కెమెరా ఎట్లా ఉంది. నైట్ అంటే అంతకుముందు డేలో రెక్కీ చేశారు, ఇప్పుడు నైట్ కూడా వచ్చి చూసుకున్నారు. చూసుకొని ఎట్లా రిట్రీట్, ఎందుకంటే ప్రొఫెషనల్ దొంగలు ఏం చేస్తారంటే ఒక పని అయినాక రిట్రీట్ అంటారు దాన్ని, అంటే వెనక్కి ఎలా వెళ్ళాలి అనేది కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది. ఎట్లా వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి, తప్పించుకోవడం ఎలాగా, ఇదంతా కూడా వాళ్ళకి కొంత పోలీసుల ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ అవన్నీ కూడా ఐడియా ఉంటుంది. సో పోలీసులు సీసీటీవీలు చూస్తారు, ఇవన్నీ వాళ్ళకి కూడా తెలుసు. సో దాంతో వాళ్ళు రెక్కీ చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ అర్ధరాత్రి వచ్చారు, అనుకున్నట్టే పార్క్ పక్కన గోడ ఉంది, ఆ గోడ నుంచి లోపలికి వచ్చారు. ఈమె ఆల్రెడీ తలుపులు తెరిచిపెట్టింది కాబట్టి వచ్చారు. లోపలికి వచ్చేసరికి ఈమె పడుకొని ఉంది కదా ఆయన భార్య. సో ఆమె కేకలేసరికి ఆమెని నోట్లో గుడ్లు కుక్కారు, కాళ్ళు చేతులు కట్టేశారు. సో కట్టేసి వీళ్ళు గోల్డ్ అంతా తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఆమెకి ఏమైంది, నోట్లో గుడ్లు కుట్టేసరికి ఆ సఫకేషన్ వచ్చేసింది. అవి ముక్కుల మీద కూడా పడిపోయి ఉంటాయి. వీళ్ళు ప్రాపర్గా చేయలేదు, ఆమె చంపాలనే ఉద్దేశంతో చేయలేదు వీళ్ళు. బట్ ఆమె అరవకుండా నోట్లో గుడ్లు కుక్కి చేద్దాం అనుకున్నారు. దాంతో ఆమె చనిపోయింది. మార్నింగ్ 7 గంటలకి పిల్లలు కిందికి దిగారు. ఈమెదేంటంటే ఈ ఫోన్ కూడా వాళ్ళు ఆపేసి పడేసి వెళ్ళిపోయారు. ఈమెకు ఫోన్ కూడా లేదు. వాళ్ళు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. సో ఏమైంది, ఇంకా 7 గంటలైనా లేవలేదే అని, అమ్మ లేవలేదని కిందికి వచ్చారు. కిందికి వచ్చి చూస్తే తలుపులన్నీ బార్లు తెరుచున్నాయి, ఆమెమో బెడ్ మీద చనిపోయి పడిపోయింది. దాంతో వాళ్ళు ఇమ్మీడియట్గా నాన్నకు ఫోన్ చేశారు, ఆయన పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు వచ్చారు, ఈవెన్ డీజీపీ కూడా, ఆయన సివి ఆనంద్ కూడా వచ్చాడు స్పాట్కి. సజ్జనార్ వచ్చాడు, ఎందుకంటే ఒక రిటైర్డ్ డీజీపీ స్థాయి అధికారి కాబట్టి
వాళ్ళందరూ వచ్చారు, మొత్తం అడిగారు. ఇట్లా కల్పన అనే ఆవిడ ఉన్నింది అన్నారు. సీసీటీవీలు చూశారు. సీసీటీవీలో కూడా నైట్లో కల్పన వాళ్ళిద్దరిని పిలుచుకొని వస్తున్న విజువల్ కూడా ఉంది. అంతకుముందు ఫుటేజ్ చూస్తే అంతకుముందు కూడా రెక్కీ చేశారనేది తెలిసింది. సో వీళ్ళకి ఇదంతా అర్థమైంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా కొన్ని బృందాలను పెట్టారు. అలాగే బీహారు, వెస్ట్ బెంగాల్ ఏరియాలో వీళ్ళు బార్డర్, నేపాల్ బార్డర్ బీహార్ నుంచి వెళ్తారేమో అని చెప్పి అక్కడికి అంతా కూడా అక్కడ ఉన్న డీజీపీకి వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పారు. ఇలాగా ఇద్దరు వచ్చారని ఈ ఫోటోల్ని అక్కడ అన్ని పోలీస్ స్టేషన్కి పంపించారు. బార్డర్ సెక్యూరిటీ అంతా కూడా వెళ్ళింది. వీళ్ళు అంటే నేపాల్కి వెళ్లకుండా వెళ్ళేటప్పుడు పట్టుకోవడం కోసం వీళ్ళు నాకు తెలిసి వాళ్ళకి కూడా ఈ ఐడియా ఉంటది కాబట్టి నేపాల్కి ఇమీడియట్ గా వెళ్ళరు. వాళ్ళకి కూడా బార్డర్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడే వాళ్ళకి ఏదో ఒక ఇది ఉంటది. దాన్ని మరి వీళ్ళు ఎలా ఎందుకంటే వాళ్ళ ఫోన్లు ఆల్రెడీ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి కూడా ఫోన్ ట్రాక్ చేస్తారని వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది కాబట్టి పట్టుకోవడం కొద్దిగా ఇమీడియట్ గా పట్టుకోవడానికి టైం పట్టే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు కూడా పోలీసులు ఏంటంటే ఈ నేపాల్ నెట్వర్క్స్ కొన్ని ఐడియా ఉంటుంది వీళ్ళకి కూడా, అంటే ఏ నెట్వర్క్ వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఏంటనేది వాళ్ళ ద్వారా ఇప్పుడు వీళ్ళు ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఎవరో షెల్టర్ ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా నేపాల్ బ్యాచ్, అలాగే ఎవరెవరు ఉన్నారు ఏంటనేది వీళ్ళు పట్టుకునే అవకాశం అయితే ఉంది. ఈమెకు తెలియదు అంటారా సార్? ఈమెను విచారిస్తారు కదా పనమ్మాయిని, ఆమె కూడా వెళ్ళిపోయింది కదా. అంటే నిన్నేదో మాట్లాడించారు కదా. లేదు ఆమె లేదు, ఆమె కూడా వెళ్ళిపోయింది. ముగ్గురు ప్లాన్ చేసుకుని ముగ్గురు వెళ్ళిపోయారు. ఆమెకు తెలుసు కదా ఇది చేస్తే మనం కూడా దొరుకుతాం, సీసీటీవీలో ఉంటది, ఆమె ఫోన్లు ట్రేస్ చేస్తారు అవన్నీ తెలుసు కదా. ఆమె కూడా లేదు. సో ఇప్పుడు ఎలా పట్టుకోవాలా ఏంటి అనేది చూస్తున్నారు. అంటే అక్కడ పక్కన వాళ్ళతో మాట్లాడిచ్చారు నేను పనిచేసేవాళ్ళు నేపాలిస్తో. సో ఇప్పుడు ఆ ముగ్గురిని పట్టుకోవడానికి ఇది చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో సజ్జనార్ ఏమన్నాడంటే నేపాలీ వాళ్ళతో పని చేయించుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చెకింగ్ చేయాలి అవన్నీ అని. నేపాలీ కాదు జార్ఖండ్ నుంచి కూడా వస్తున్నారు కదా. మనకి ఈ మధ్య ప్రాబ్లం ఏంటంటే లోకల్స్ తక్కువ దొరుకుతారు మెయిట్స్. వాళ్ళు మెయిట్స్ అంటే ముఖ్యంగా ఇండ్లలో ఉండి అదొకటి. రెండోది ఏంటంటే నేపాలీ కానీ లేకపోతే జార్ఖండ్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఒడిస్సా నుంచి వచ్చిన వాళ్ళు మనకి దొరుకుతారు. కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది పోలీసులే చేయాలని. మామూలుగా ఇప్పుడు ముంబైలో నేను లాంగ్ బ్యాక్ 2006లోనే టెనెంట్స్ కూడా పోలీసులు స్టేషన్ లో ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ నింపాలి, ఫోటో ఉంటుంది, అవన్నీ పెట్టేవాళ్ళు అప్పట్లోనే. అటువంటి పెట్టాలి. ఇప్పుడు ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ఇది చేస్తారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫామ్ తీసి రావాలి, క్లియరెన్స్ చేసుకొని రావాలి. ఊరు ఎక్కడ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కి వీళ్ళు ఇది చేయడం. ఈ నెట్వర్క్ అలాగే సప్లై చేస్తారు కదా వీళ్ళకి కూడా ఇవన్నీ పెట్టాలి. ఫస్ట్ పోలీసు వైపు నుంచి చేయాల్సిన పనులు అవి. రెండోది ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు సీసీటీవీలు కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లల్ని చూసుకోవడానికి ఆ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళు పెడితే వాళ్ళు కంపల్సరీ సీసీటీవీ పెట్టేసుకున్నారు. ఎందుకంటే పిల్లల్ని వీళ్ళు రఫ్ గా డీల్ చేస్తారేమో తెలియదు కదా. ఎవరు లేనప్పుడు 4 దెబ్బలు వేయచ్చు, ఎవరు చూస్తారు. అందుకని సీసీటీవీలు పెట్టుకున్నారు. వాళ్ళ ఏడుపు కూడా పక్క గదిలోకి కూడా వినబడేట్టుగా పెట్టుకున్నారు, యాంప్లిఫైయర్స్ అవి. సో అందుకని మాక్సిమం జాగ్రత్తలు అన్ని చేసినా కూడా చేయొచ్చు, అది వేరే విషయం. కానీ మనం తీసుకునే మాక్సిమం సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, గోల్డ్ ఎక్కువ పెట్టుకోకూడదు దీనిలలో. వాళ్ళకి తెలిసే విధంగా ఆ మధ్య కూడా మా ఫ్రెండ్ అదే చెప్తున్నాడు. వాళ్ళ ఇంట్లో 10 లక్షలు నేపాలీ వాళ్ళే కొట్టేశారు పని మనుషులు. కానీ వాళ్ళని వాళ్ళు కళ్ళెదురుగానే తిరుగుతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా రెక్కీ చేసి కెమెరా ఎక్కడలేదు. అంటే పైన ఇంట్లో వీళ్ళ ఇల్లు పైన ఉంటది, పైన నుంచి ఈమె వీళ్ళ వైఫ్ బీరువా లాక్ ఇయ్యదు. వాళ్ళకి అలవాటు అయిపోయింది పని వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళలాగా చూసుకునేవాళ్ళు వీళ్ళు. వాళ్ళకి టిఫిన్లు పెట్టడం అన్ని బాగా చూసుకునేవాళ్ళు. బ్యాగ్ లో ఉంది, బ్యాగ్ తీసుకునింది, కింద ఒకడు ఉన్నాడు, కెమెరా లేని చోట బ్లైండ్ స్పాట్ ఉంటది కదా, అవన్నీ వాళ్ళు ముందు చెక్ చేసుకొని బ్లైండ్ స్పాట్లు ఇచ్చేసింది, వాడు తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళు ఎవిడెన్స్ లేదు కదా సార్, మేము ఎట్లా వాళ్ళని ఇది చేయడం అది ఇదని వాళ్ళు అంటున్నారు. సో 10 లక్షలు పోయింది, వాళ్ళు కళ్ళ ముందే తిరుగుతున్నారు. సో అంటే ఏంటి, మన జాగ్రత్తలు పని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసే విధంగా గోల్డ్ కానీ అవి పెట్టుకోకూడదు. తర్వాత వాళ్ళకి తెలిసే విధంగా చేయకూడదు. వాళ్ళని మనం మంచిగా చూస్తాం, వాళ్ళు మంచిగా ఉంటారు, అది ఓకే. కానీ కొన్ని బేసిక్ ప్రోటోకాల్స్ ఫాలో కావాలి. సో అవన్నీ చేయకపోతే, ఎందుకంటే వాళ్ళకి అత్యాశ కదా. ఇప్పుడు ఎన్ని రోజులు పనిచేస్తే వాళ్ళు ఎంత డబ్బులు వస్తుంది ఈజీగా అనిపిస్తుంది. గోల్డ్ రేట్ ఒకటి పెరిగింది, భయంకరంగా పెరిగింది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆ మధ్య కూడా జార్ఖండ్ అబ్బాయి, ఒక అబ్బాయి ఎప్పటి నుంచి పనిచేసే అబ్బాయి మళ్ళీ ఒక ఇద్దరిని తీసుకొచ్చి చేర్చాడు. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక ఆవిడని చంపేసి వెళ్ళిపోయారు. ఇట్లాగే అందులో రోల్డ్ గోల్డ్ కూడా ఉంది.
అంటే రోల్డ్ గోల్డ్ కూడా పెట్టుకోకూడదు ఇంట్లో. రోల్డ్ గోల్డ్ అనేది వాళ్ళకి తెలియదు కదా, తెలిస్తే ఓకే, అవును తెలియదు కదా వాళ్ళకి, ఇది గోల్డ్ ఏమో అనుకుంటారు. సార్. వాళ్ళు దొంగతనం చేసి అది గోల్డెన్ కాదని తెలియగానే వాళ్ళు కొట్టేసి చంపేసి వెళ్ళిపోతున్నారు గోల్డ్ పెట్టుకోలేదని. అట్లాంటి కేసులు కూడా రికార్డ్ అవుతాయి. అదే అది దారుణంగా ఉంది అసలు. తర్వాత కథ. ఏదేమైనా ముందే చెప్పేస్తే వాళ్ళకి ఆశ పుట్టదు. తీసి ఇచ్చేస్తే రెండోది అవి అరవకుండా కూడా ఉండాలి పోతే పోయిందని. కానీ మన నేచురల్ ఇన్స్టింక్ట్ అరుస్తాం, భయానికి వచ్చేస్తుంది. భయానికి వస్తుంది. సో అలాగా వీళ్ళు ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ డ్రైవర్లు, అవును వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళే Danger. చంపేసి వెళ్ళిపోయే ఇది కనిపిస్తుంది. సో ఇది ఒక రాబోయే కాలంలో పెరుగుతుందండి, ప్రాబ్లం పెరుగుతుంది. అంటే ఒంటరి ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే వృద్ధాశ్రమంలో ఉండరు, వృద్ధాశ్రమంలో ఉంచడానికి కూడా పిల్లలు ఒప్పుకోరు. ఎందుకంటే ఇల్లు కాపాడుకోవాలి కాబట్టి ఇళ్ళకి కాపలాగా వీళ్ళు పెట్టి వీళ్ళు ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉంటారు. అవును సో ఆస్తులు ఇక్కడ ఉంటాయి. అందుకని ఈ మధ్య సపరేట్ గా వీళ్ళ కోసం అపార్ట్మెంట్లు కూడా వస్తున్నాయి. ఒక ఓన్లీ culture అనేది ఏజ్డ్ వాళ్ళ వచ్చింది, కోసమే వచ్చి వాళ్ళ పిల్లలు ఇక్కడే ఒక ప్లాట్ కొని వీళ్ళ పెద్దలు పెట్టేసి అలా కూడా కాన్సెప్ట్లు వస్తున్నాయి. సీనియర్ సిటిజన్ కొంత సెక్యూరిటీ కూడా టైట్ గా ఉంటది, అలాంటివి ఏర్పడాలి. కానీ మన దేశంలో వృద్ధుల సంఖ్య రాను పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మేల్ 72, ఫిమేల్ 74 ఉంది లైఫ్ స్పాన్. ఇది ఇంకా పెరుగుతుంది. పెరిగినప్పుడు ఈ డబ్బులు ఉన్న వాళ్ళు పెరుగుతారు. అవును ఈ బయట నుంచి వచ్చి పని వాళ్ళని ఇక్కడ పెట్టుకోలేరు, బయట నుంచి రావాలి. వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఈ కొంతమంది ఆ ప్రమాదాలు జరుగుతున్నాయన్న స్టేటస్ కోసం ఆ బంగారాలు అవి తీయరు అసలు, అవి ఇన్ని జరుగుతున్నా కూడా. సో అవి కూడా వాళ్ళకి ప్రమాదం అవుతూ ఉంటుంది. అదే ఖచ్చితంగా అవుతుంది. అందుకని 24/7 అట్లానే ఉంచుకోవడం వల్ల కూడా ప్రమాదం. ఇంట్లో పెట్టుకోవాలి, లేదంటే పోయి బ్యాంక్ లో పెట్టాలి, బ్యాంక్ లాకర్లు అకేషనల్ గా పెట్టుకోవడం లేకపోతే గమ్మున ఊరుకోవడం. ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.